మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒంగోలు సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శైలజ. ఇప్పుడు వచ్చేసి మనం కొత్తపట్నం రూరల్ గమనపాలెం విలేజ్ లో అయితే మనం ఉన్నాము. సో ఫ్రూట్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ 5th దానికి రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రూట్స్ అవి కూడా ఇప్పుడిప్పుడు ఫామ్ అవుతున్నాయి. కొన్ని చోట్ల ఇంకా ఫ్లవర్ అనేది వైటిష్ ఫామ్ లో కూడా మనకి వచ్చేసింది, ఓపెన్ అయిపోయింది అనమాట. ఎగుమతులు అలాగే ప్రాఫిట్ వచ్చేటువంటి డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని పైన ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తున్నారు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత క్యూట్గా ఉందంట. అసలు ఇంత చిన్న అంటే సాధారణంగా చాలా పెద్ద సైజు ఉంటుంది కదండి. ఇది సైజ్ పెద్దగానే ఉంటుంది కదా. ఇప్పుడు మనకు వచ్చేసి చిన్న సైజులో ఉంది. ఇది కేజీకి 3-4 దొరుకుతాయి. ఒక కేజీకి ఈ ఫ్రూట్స్ ఒక 3 లేదా 4 వరకు తూగుతాయట. ఇప్పుడు మాత్రం ఇది చిన్న సైజులో ఉంది. అయినా కూడా ఎంత క్యూట్గా ఎంత కలర్ఫుల్గా ఉందంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా అంతే ఎక్కువగా ఉన్నాయన్నమాట. మన ఇండియాలోనే అత్యధిక లాభాలను తెచ్చేటువంటి ఫ్రూట్ అండ్ అలాగే హెల్త్ బెనిఫిట్స్ గల ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఇతర దేశాల్లోనే ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడే మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీని యొక్క హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ చాలా వరకు చాలా మంది కూడా దీని నుంచి అధిక లాభాలు అనేవి కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు దీనికి ఏ విధమైన టేకింగ్ అనేది తీసుకుంటారండి, కేరింగ్ అనేది? ఎరువులు పెడతాను. ఎరువులు, వాటర్ దీనికి పెడతారా? వాటర్ డైలీ పెట్టాల్సింది. వాటర్ అంటే ఉదయం సాయంత్రమా లేకపోతే ఎట్లా? ఉదయం పూట ఒకసారి ఉదయం పూట పెట్టేస్తారు, తర్వాత ఎరువులు అన్ని పెట్టేస్తారు. సో రెగ్యులర్గా మనము హార్వెస్టింగ్ ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా దీనికి కూడా తగిన చర్యలు అనేవి తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంతే కదండి. ఇప్పుడు మనది వచ్చేసి ఎంతవరకు ఉంది? మందంతా మొత్తం అది కూడా ఎన్ని ఎకరాలు ఉండొచ్చు? ఇది 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఎంత మేరకు ఖర్చు అయింది దీనికి? అయింది చాలా దాకా. ఎకరాకి 5 లక్షలు చెప్పి. 1 ఎకరాకి 5 లక్షల వరకు. ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం అంతా కూడా ఏంటంటే 5 ఎకరాలు ఉన్నాయట. ఇది ఎకరా. సో ఎకరాకి 5 లక్షలు పెట్టుబడి, ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్. అండ్ అలాగే ప్రతిసారి ఏంటంటే మనకి ప్రతిరోజు వాటర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎరువులు, యూరియా అవి ఇవి వాడాల్సి ఉంటుంది. అంటే చెట్టు ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా, పురుగు పట్టకుండా. అండ్ తర్వాత వచ్చేసి అప్ టు 20 years వరకు ఫుల్ ప్రాఫిట్. ఇలాంటి సాగు అనేది చాలా నిజంగా అద్భుతం అనమాట. కలర్ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందనేది. ఒక్కసారి నాటిన మొక్క అనేది ఓవరాల్గా 20 సంవత్సరాల వరకు దీని యొక్క సాగు అనేది అలా ప్రతి సంవత్సరం అలా కొనసాగుతూనే ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు వీరు వేసినటువంటి ఈ యొక్క సాగు వచ్చేసి 4 సార్లు దీని యొక్క హార్వెస్టింగ్ అనేది తీయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది 5th one అనమాట. సో అప్ టు 20 years వరకు దీని యొక్క లైఫ్ టైం అనేది ఉంటుంది. 20 years వరకు దీని మీద ఎటువంటి అధిక ఖర్చు అనేది పెట్టకుండా దీని మీద వచ్చే లాభంతో మనకి హ్యాపీగా మనము లైఫ్ అనేది లీడ్ చేసుకోవచ్చు. దీని నుంచి అంత ప్రాఫిట్ అనేది ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎస్పెషల్లీ ఇతర దేశాల వాళ్ళు ఎక్కువగా దీని మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్తపట్నం రూరల్లో ఉన్నటువంటి గమళ్ళపాలెం విలేజ్లో మనం చూసుకున్నట్లయితే అక్కడక్కడ ఈ యొక్క హార్వెస్టింగ్ ఫార్మ్స్ అనేవి స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ చూసినట్లయితే ప్రతిదీ కూడా ఏంటంటే కాయ రూపంలో వచ్చేసే కొన్ని అయితే వైట్ ఫ్లవరిష్లో కూడా మనకి స్టార్ట్ అయిపోయినాయి. ఓవరాల్గా ఇంకొన్ని రోజులు అయితే 5th హార్వెస్టింగ్ కూడా రెడీగా ఉన్నాయన్నమాట. ఒక్కసారి ఖర్చు పెట్టి దీని గనక మనము స్టార్ట్ చేసినట్లయితే ఈ యొక్క ఫామ్ అనేది 20 సంవత్సరాల వరకు అలా ఈ యొక్క హార్వెస్టింగ్ అనేది కొనసాగుతూనే ఉంటుందన్నమాట. సో దీనికి కావాల్సింది ఏంటంటే తగిన టైంలో వాటరింగ్ అనేది, లెవెలింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీన్ని ఎప్పటికప్పుడు వీళ్ళు దీనికి కావాల్సిన ఏర్పాట్లు అవి కూడా చేసుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ ఖర్చు అనేది ఉండకుండా దీన్ని జాగ్రత్తగా తీసుకున్నట్లయితే హార్వెస్టింగ్ అనేది ఈ 20 years వరకు కంటిన్యూస్లీ చాలా చక్కగా వెళ్ళిపోతుంది. అధిక లాభాదాయం కూడా ఉంటుందన్నమాట ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్టింగ్లో.